త్రివిక్రమ్ సినిమాల నియమాలే వేరు. పాత కథ, కొత్త ఎమోషన్స్, కాస్త యాక్షన్, మోతాదుకు మించిన హాస్యం, స్టార్ హీరో హీరోయిన్ కాంబినేషన్, కాస్ట్లీ మేకింగ్ – ఇది త్రివిక్రమ్ సినిమా స్టైల్. సగటు సినీ ప్రియుడు కూడా ఆ నియమాలకు కట్టుబడిపోయి ఆ తరహా అంచనాలతోనే థియేటర్కు వస్తారు. ఇలా తనకు తెలిసిన సినిమాను తనకు నచ్చిన హీరోలతోనే చేసుకుపోయే త్రివిక్రమ్ ఎప్పుడూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటాడు. సినిమా మొదలవ్వక ముందే తరువాత చేయబోయే 2 సినిమాలు కూడా పట్టాలెక్కిస్తాడు. కానీ మహేష్తో చేసిన గుంటూరు కారం సినిమా పట్టాలు తప్పిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్తో మైథలాజికల్ మూవీ ప్లాన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రకటనకు నోచుకోలేదు. ఈలోపు అల్లు అర్జున్ టీం నుండి త్వరలో ఓ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ పుష్ప సిరీస్ తరువాత రాబోయే మూవీని త్వరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో తమిళ దర్శకుడు అట్లీని రంగంలోకి దించుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో ఓ మాస్ మసాలా మూవీ రానుంది. అల్లు అర్జున్తో త్రివిక్రమ్తో తీయబోయే మూవీ గ్రాఫిక్స్ ప్రధానంగా ఉండే మైథలాజికల్ మూవీ కావడంతో రాజమౌళి తరహాలో ఎక్కువ సమయం తీసుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సిరీస్ కు ఎక్కువ టైం కేటాయించిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీకి అంత టైం ఇవ్వడానికి సిద్ధంగా లేడు. దీంతో అట్లీని తెరపైకి తీసుకొచ్చాడు. త్రివిక్రమ్ మూవీతో పాటు అట్లీ సినిమాను ఒకేసారి షూట్ చేస్తూ వరుసగా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేసినట్టు సమాచారం. త్రివిక్రమ్ మూవీలో గ్రాఫిక్స్ పార్ట్ ముందుగా షూట్ చేసి అనంతరం అట్లీ సినిమాను పూర్తి చేస్తారు. దీనితో అట్లీ మూవీ 2026లో, త్రివిక్రమ్ మూవీ 2027లో రిలీజ్ అయ్యేలా అల్లు అర్జున్ టీం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఒక కథకుడిగా, మేధావిగా త్రివిక్రమ్ కు పురాణాలు, ఇతిహాసాలపై మంచి పట్టున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ తరహా కథలు రాయలేదు, సినిమాలు కూడా చేయలేదు. ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్లు, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీసి మైథలాజికల్ మూవీ మజాను ప్రేక్షకులకు కలిగించడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేయడంతో త్రివిక్రమ్ కాస్త ఆలస్యంగా ఇటువైపు అడుగులు వేస్తున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ ను ఏ తరహా పాత్రతో సూపర్ హీరోను క్రియేట్ చేసి ప్రపంచానికి పరిచయం చేస్తాడోనని అల్లు ఆర్మీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.